మనవడా, ఇలాంటి ఒక విషయాన్ని నీ దగ్గర మాట్లాడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదయ్యా. ఒకనాడు నా బిడ్డలు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో నా అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నాను. ఇప్పుడు అదే నీ జీవితం విషయంలో అడ్డుపడుతుందని నేను ఊహించలేకపోయానురా. నా వైపు నుంచి ఇప్పుడు చెప్పేది సలహా అనుకుంటావో సమాధానం అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఇల్లరికం రావాలి మనవడా. నువ్వు మ్యాగీని నీ దారికి తెచ్చుకోవడానికి ఇంతకు మించి ఏ దారి కనపట్టలేదు. మీ అత్తయ్య నాతో అన్న మాటలు కూడా ఈ ఇల్లరికం విషయాన్ని బలపరుస్తున్నాయి. అర్థం చేసుకుంటావనుకుంటాను. అక్క అక్క, ఏంటి? జ్యూస్ అక్క. అక్కడ పెట్టు. అక్క, ఏంటి? అక్క, నువ్వు నిజంగా బావ దగ్గరికి వెళ్ళవా? వెళ్ళను. నీకేంటి బాధ? ఒక్కసారి ఆలోచించక్క. బావని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఇలా గొడవపడి ఉండిపోతే తర్వాత బాధపడి ప్రయోజనం లేని పరిస్థితి రావచ్చు. అవునా? ఏంటి అన్నావు? ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? ఎవరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది? నేనేమి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. దేవరపాటి వెంకటేష్ నాయుడు ఈ ఆలపాటి మ్యాగీ పని మనిషిని పెళ్లి చేసుకోవడం చూడలేక ఒళ్ళు మండి నా ఈగో హట్టై నిన్ను పక్కకి తోసి నేను పీటల మీద కూర్చున్నా. ఆ దెబ్బకి నీ మెళ్ళో పడాల్సిన తాళి నా మెళ్ళో పడింది. నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో పని మనిషిగా పడుంటావు. ఆ వెంకీగాడికి పెళ్లి అయినా కానట్టే, పెళ్ళ ఉన్నా లేనట్టే. నన్ను తోకలేడు, మరో తోకని వెతుక్కోను లేడు. నా పంతం గెలిచిందే. మీ ఇద్దరి పరిస్థితి తలకిందులైపోయింది. ఇప్పుడు చెప్పవే నీ సలహాలేంటో చెప్పు. ఇస్తున్నావు కదా పెద్ద పెద్ద సలహాలు, ఇప్పుడు మాట్లాడవే. ఏం చేస్తుండావు అని నా కూతుర్ని అడగడం కాదు, నీ కూతురేం వాగినాదో కనుక్కో ముందు. ఏం మాట్లాడావమ్మా? చెప్పమ్మా, ఏం మాట్లాడావు? చెప్పు అబ్బా. చెప్పు. నీకు మీ అమ్మకి నిలువు నీడ లేకపోతే నీడనిచ్చుండాది నేను, కూడు పెట్టుండాది నేను. నీ బాబు కూని కోరని తెలిసిన మీ అమ్మ మొహం చూసి మీ ఇద్దరిని సాకుతుండాది నేను. అట్టాంటి నా దగ్గరే ఆ వెంకిగడి అండ చూసుకుని ఆ శారదని ఆసరా చేసుకుని మీరు తోకలు జాడించినా పోనీలే అని పెద్ద మనసుతో మళ్లీ ఇంట్లోకి రానిచ్చినది నేను. అట్టాంటప్పుడు మీరెట్టా ఉండాలా? కుక్కిన పేనుల్లా పడుండాలా? అట్టా కాకుండా నాకు నా కూతురికి కాపురాల గురించి కాకరకాయల గురించి సలహాలిస్తే మూతి పళ్ళు రాలగొట్టాలా వద్దా చెప్పు.
మాట్లాడవేందే? మాట్లాడో. మాట్లాడవేందే? ఆలపాటి అఖిలాండేశ్వరి, రా బయటికి. మమ్మీ ఆ వెంకీ గడొచ్చాడు మమ్మీ. అది తెలుస్తానే ఉండాది, కానీ అట్టా రంకెలెందుకేస్తుండాడో చూద్దాంపా. అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి, రా బయటికి. అఖిలాండేశ్వరి, ఏయ్ అఖిలాండేశ్వరి,